యుద్ధంలో పాల్గొన్న వానర ప్రముఖులు. వెంటనే సుగ్రీవుడు అప్పటికప్పుడు నీలుణ్ణి పిలిపించి 15 రోజుల్లోగా వానర వీరులందరినీ తమ సైన్యంతో పిలిపించమని చెప్పాడు. నీలుడు ఎక్కడెక్కడో ఉన్న వానర వీరులందరినీ ఆ సమయానికి అక్కడకు రప్పించాడు. అలా వచ్చిన వానర వీరులు ఎవరంటే శతవళి, సుషేణుడు, తారుడు, కేసరి, గవాక్షుడు, ధూమ్రుడు, పనసుడు, గయుడు, మైందద్వివుదులు, గజుడు, జాంబవంతుడు, రుమణ్వంతుడు, గంధమాదనుడు, అంగదుడు, ఇంద్రజానువు, రంభుడు, దుర్ముఖుడు, హనుమంతుడు, దధిముఖుడు, శరభుడు, వహ్ని, రంహుడు. వీరందరూ లెక్కకు మించిన తమ తమ సైన్యాల్ని వెంటబెట్టుకుని అక్కడకు వచ్చారు. సుగ్రీవుడు వీళ్ళందర్నీ శ్రీరామునికి పరిచయం చేసి, రామ, ఈ మహాసైన్యాన్ని మీకు అప్పగిస్తున్నాను, ఆజ్ఞాపించండి అన్నాడు. శ్రీరాముడు చిరునవ్వుతో స్వీకరించాడు. సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలగు ప్రముఖులను సేనానాయకులుగా, కోట్ల కొలది ఉన్న వానరులను జట్లుగా నియమించారు. రామలక్ష్మణులు ముందు నడవగా వారిని అనుసరించి వీరంతా సముద్రం వద్దకు చేరారు. విభీషణుడి దేశ బహిష్కరణ. రావణుడు మంత్రులందరినీ పిలిపించి వారితో, ఒక కోతి వచ్చి లంకను శ్మశాన వాటికగా మార్చివేసి అవలీలగా సముద్రం దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కోతి రామలక్ష్మణులను తీసుకుని వానర సైన్యంతో సహా రాకమానదు. వాళ్ళను ఏ విధంగా జయించాలి అని అడిగాడు. అప్పుడు మంత్రులు, రావణేశ్వర, 14 లోకాలను జయించిన నీవేనా ఇలా మాట్లాడుచున్నది? అజేయ పరాక్రమశాలివైన నిన్ను ఈ పనికిమాలిన కోతులు, నరులు జయించగలరా అని మంత్రులు అంటుండగా రావణుని తమ్ముడు విభీషణుడు లేచి, అన్నా, ఒక్క వానరుడే ఇంత అనర్థము కలుగజేసినప్పుడు ఆ వానర మూక మొత్తం ఒకేసారి మన మీదకు వస్తే మనము ఏమీ చేయలేము. తప్పు మనలో ఉన్నది కనుక మనము శిక్ష భరించక తప్పదు. ఈ లంకా నగరం అంతా సర్వనాశనం కాకముందే సీతను శ్రీరామునకు అప్పగించడం మంచిదని నా అభిప్రాయం. నాకు తోచినది నేను చెప్పాను. సర్వధర్మాలు తెలిసిన వాడవు, నీకొకరు చెప్పాలా? తర్వాత నీ ఇష్టం అని కూర్చున్నాడు. ఆ మాటలకు రావణుడు మండిపడుతూ, గ్రుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు నీవా నాకు నీతులు చెప్పేది? నా ముందు ఆ విరోధిని ఎక్కువగా పొగుడుతావా? ఎంత ధైర్యంరా నీకు? వెళ్ళు, ఇక్కడ ఉండడానికి నీకు అర్హత లేదు. నేటి నుండి నీకు లంకారాజ్య బహిష్కరణ కావిస్తున్నాను అంటూ ఒక్క తన్ను తన్నాడు. వెంటనే విభీషణుడు లేచి, అన్నా, ఈనాడు మంచి చెప్పినా సరే తలకెక్కదు. రామబాణాలు శూలాల వలె గుండెల్లో దిగినాడు నీకు తెలుస్తుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు అంటూ ఆకాశ మార్గాన వెళ్ళి శ్రీరాముణ్ణి శరణు కోరాడు. శ్రీరాముడు విభీషణునకు అభయమిచ్చాడు. సుగ్రీవునకు అది నచ్చలేదు. ఏదో కుట్ర అనుకున్నాడు. అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చి విభీషణుని గురించి సుగ్రీవునకు చెప్పగా అతను సరేనన్నాడు. రాముడు విభీషణుని చేరదీసి, భయపడకు, నిన్ను ఇప్పుడే లంకా నగరానికి రాజుగా అభిషేకిస్తున్నానన్నాడు. ఆ మాటలకు నవ్వుతూ సుగ్రీవుడు, రామచంద్ర, ఒకవేళ రావణుడు కూడా వచ్చి శరణు కోరితే ఏం చేస్తావు అని అడిగాడు. అందుకు బదులుగా రాముడు, నా మాటకు తిరుగులేదు సుగ్రీవా. రావణుడే వచ్చి శరణు కోరితే అతన్ని నా అయోధ్య నగరానికి రాజుగా చేస్తాను అనడంతో అతని గొప్ప గుణానికి వానరులంతా ఆశ్చర్యపోయారు. సముద్రంపై వారధి నిర్మించుట. సముద్రం పైన వంతెన నిర్మించడానికి రాముడు వానరులకు ఆదేశాలు ఇచ్చాడు. శ్రీరాముడు తనను దాటుతున్నాడన్న ఆనందంతో సముద్రుడు ఒక్కసారిగా పొంగిపోయాడు. అది చూసి శ్రీరాముడు కోపంతో సముద్రునిపై బాణాలు ప్రయోగించబోయాడు. సముద్రుడు భయపడుతూ పైకి వచ్చి, మహాత్మా రామచంద్ర, శాంతించు. నీవు వచ్చావన్న సంతోషంతో పొంగానే గాని నీ దారికి అడ్డు రావాలని కాదు. నలుడు మంచి శిల్పి, అతడు వారధి నిర్మించగల సమర్థుడు కనుక నలుని చేత వారధి నిర్మింపచేస్తే అది మునగకుండా నేను కాపాడుతాను అని చెప్పాడు. శ్రీరాముడు సంతోషించి సముద్రుణ్ణి ఆశీర్వదించి పంపాడు. సముద్రుని మాట ప్రకారం నలుణ్ణి పిలిపించారు. వెంటనే హనుమంతుడు వెళ్ళి
హేమ, నాగ, సింహాచలాది పర్వతాలను తెచ్చి నలునికి అందించాడు. అలాగే వానరులంతా నలుదిక్కులకు వెళ్ళి ఎవరికి వీలైన విధంగా కొండలను బండలను వారు తెచ్చి ఇవ్వగా నలుడు వాటితో ఎంతో చాకచక్యంగా బహునేర్పుగా వారధి కట్టాడు. రామలక్ష్మణులు, సుగ్రీవ, హనుమంతాది నాయకులు తమ సేనలతో సముద్రాన్ని దాటి అవతలి తీరమునకు చేరి విడిది చేశారు. రావణునికి మాల్యవంతుని హితవు. కోట్ల కొలది వానరసేనలు లంకకు చేరడం వేగుల ద్వారా తెలుసుకున్న రావణుడు యుద్ధానికి సిద్ధం కావలసినదిగా సేనానాయకులకు ఆదేశాలు ఇచ్చాడు. అప్పుడు రావణుని తాతగారైన మాల్యవంతుడు, నాయనా రావణ, శ్రీరాముడు సామాన్యుడు కాదు, స్వయాన శ్రీ మహావిష్ణువే ఆయన. రాక్షస సంహారం కొరకు అవతరించాడు కనుక అతనితో యుద్ధం మనకు సరికాదు. యుద్ధ ప్రయత్నం మానుకో, లేకుంటే సర్వనాశనం తప్పదు. నా మాట విను, సీతను అప్పగించు, శ్రీరాముడు శాంతించి మరలి వెళతాడు అని హితవు చెప్పాడు. కానీ రావణుడు అతని మాటలు లెక్క చేయలేదు. అంగద రాయబారము. యుద్ధానికి ముందు రాజధర్మం ప్రకారం చివరిసారిగా రావణుని వద్దకు రాయబారం పంపాలనుకున్నాడు శ్రీరాముడు. అంగదుణ్ణి పిలిపించి, అంగద, మన తప్పు లేకుండా నీవు రావణుని దగ్గరకు రాయబారిగా వెళ్ళి ఇప్పటికైనా మించిపోయినది లేదని సీతను తెచ్చి అప్పగించి క్షమాపణ కోరుకుని రాక్షస జాతిని రక్షించుకోమను, కాదంటే యుద్ధం తప్పదని తెలియజేయి అని చెప్పి పంపాడు. అంగదుడు శ్రీరాముని ఆజ్ఞను శిరసావహించి వెంటనే రావణుని కొలువులో ప్రవేశించాడు. అంగదుని చూసి, ఎవ్వరు నువ్వు అని గర్జించాడు రావణుడు. నిన్ను చంకలో ఈరికించుకుని 4 సముద్రాల నీరు త్రాగించి ఒక్క తన్నుతో లంకలో పడవేశాడు వాలి. ఆ వాలి కుమారుడును. నా పేరు అంగదుడు. శ్రీరామచంద్రుని రాయబారిగా వచ్చాను అంటూ శ్రీరాముడు చెప్పమన్న వాక్యములను చెప్పి సీతమ్మను అప్పచెప్పి క్షమాపణ వేడుకోకపోతే శ్రీరామ బాణ జ్వాలలలో మీ రాక్షస మోక నిర్దాక్షిణ్యంగా భస్మమైపోతుంది సుమా అని హెచ్చరించాడు. ఆ మాటలకు రావణుడు ఉగ్రుడై, ఓరి కోతి, మానవదములకు కుప్పిగంతులు వేసే కోతులకు భయపడే పిరికి పందును కాను నేను అన్నాడు రావణుడు. ఓహో అలాగా, అంత బలవంతుడువైతే నీ భటులను వచ్చి నా కాలు కదపమను చూస్తాను అని అంగదుడు తన కాలు నేలకు అదిమి పట్టాడు. రావణుడు పరివారమంతా ఎంత ప్రయత్నించినా అంగదుని కాలు కదపలేకపోయారు. దానితో వెర్రెత్తిన రావణుడు తనే స్వయంగా వచ్చి కాలు కదపబోయాడు. వెంటనే అంగదుడు, రావణ, నా కాలు పట్టుకోవడం నీకు అవమానం. ఆ శ్రీరాముని చంద్రుని వద్దకు వచ్చి శరణు వేడుకో, నీకు మంచి జరుగుతుంది అన్నాడు. అందుకు రావణుడు కోపంతో, ఓరి పిల్లకోతి, నోటికి వచ్చినట్లు మాట్లాడకు. దమ్ముంటే నాతో యుద్ధం చేసి సీతను తీసుకుపొమ్మను, నా నిర్ణయం మారదు అన్నాడు. రాక్షస మోకకు వినాశనం దాపురించింది. అందువలన ఎవరి మాటలను లెక్క చేయడం లేదు రావణుడు. వెంటనే అంగదుడు బాణములా దూసుకువచ్చి జరిగినదంతా శ్రీరామునికి చెప్పాడు. అంగదుడు చేసిన సాహసానికి మెచ్చుకుంటూ, సుగ్రీవ, యుద్ధము ఆరంభము అన్నాడు శ్రీరాముడు. సుగ్రీవుడు తన సైన్యాలకు ఆజ్ఞ ఇచ్చి ముందుకు నడిపాడు. లక్ష్మణుని మూర్ఛ. రామరావణ యుద్ధం ప్రారంభమైంది. ఇరుపక్షాల వారికి ఘోరంగా యుద్ధం జరుగుచున్నది. యుద్ధంలో రాక్షసుల తలలు తెగిపడుతున్నాయి. యుద్ధభూమి రక్తపు మడుగై పారుతుంది. ఈ వార్త విన్న రావణుడు తన ముద్దుల కుమారుడు ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు మహామాయల మారి, మాయా విద్యలు ఎన్నో తెలిసినవాడు, అదృశ్యుడై యుద్ధం చేయగల నేర్పరి. ఇంద్రజిత్తు తన సేన వెనుక రాగా యుద్ధభూమికి బయలుదేరాడు. యుద్ధభూమిలో ఇంద్రజిత్తును ఎదుర్కోవడానికి లక్ష్మణుడు ధనుర్బాణాలు చేతబట్టి శ్రీరామునికి నమస్కరించి ఆయన ఆశీర్వాదాలు పొంది రణరంగానికి వచ్చాడు. ఇంద్రజిత్తు ఆకాశంలో అదృశ్యుడై బాణాల వర్షం కురిపిస్తున్నాడు. లక్ష్మణుడు ఎదుర్కొంటూ వాటన్నింటినీ పటాపంచలు చేస్తున్నాడు. ఇరువురి మధ్య భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఇంద్రజిత్తు శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రానికి లక్ష్మణుడు మూర్చబోయాడు. లక్ష్మణుడు మరణించాడనుకుని రావణ సైన్యం విజయం తమదే అనుకుని ఆనందించింది. యుద్ధ సమయం ముగుస్తుండగా ఇంద్రజిత్తు విజయ గర్వంతో వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు మరణించాడన్న వార్త రావణునికి తెలిసి ఇంద్రజిత్తును అభినందించాడు. సోదరుడు మూర్చపోయాడన్న వార్త శ్రీరాముడు తట్టుకోలేకపోయాడు.
లక్ష్మణ లక్ష్మణ అంటూ చిన్న పిల్లవాడిగా విలిపించాడు. విచారంతో ఎంతో దుఃఖిస్తున్నాడు. సూర్యాస్తమయం అయ్యింది. యుద్ధం ఆనాటికి విరమించారు. ఇంద్రజిత్తు మరణం. సుగ్రీవుడు వానర వైద్యుడైనటువంటి సుషేనునికి కబురు పంపి పిలిపించారు. సుషేనుడు లక్ష్మణుని పరీక్షించి మూర్ఛిల్లినట్లు చెప్పాడు. హనుమంతుడు, అంగదుడు లక్ష్మణునికి ఉపచారాలు చేస్తున్నారు. వానర సైన్యం విచారంలో పడిపోయింది. తెల్లవారేలోపు సంజీవికరిని మూలికలు తెస్తే లక్ష్మణునికి తెలివి వస్తుందని సుషేనుడు చెప్పాడు. సంజీవి మూలికలు సంజీవ పర్వతంలో ఉన్నాయి. ఆ పర్వతం ఎన్నో ఆమడాల దూరంలో ఉంది. తెల్లవారేలోపు అక్కడికి వెళ్ళి వచ్చేవారు ఎవరు? ఇది సాధ్యమా అని ఆలోచించసాగారు. ఈ కార్యం సాధించగలిగే వారెవరని వానర యోధులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. శ్రీరాముడు హనుమంతుని వైపు చూశాడు. హనుమంతుడు లేచి, రామచంద్ర, నీ కంట కన్నీరు నేను చూడలేను. తెల్లవారేలోపు సంజీవిని నేను తేగలను అని శ్రీరామునికి నమస్కరించి సంజీవి వివరాలు సుషేనుని ద్వారా తెలుసుకుని బయలుదేరాడు. వాయువేగంతో సంజీవి పర్వతం చేరుకున్నాడు. ఆ పర్వతంపై వృక్షజాతి మొక్కలు అన్నీ తలతలా మెరుస్తున్నాయి. అందులో సంజీవి ఏదో తెలుసుకోవడం హనుమంతునికి కష్టమవుతుంది. సమయం మించిపోతుంది. కాలయాపన చేయక సంజీవి పర్వతాన్నే పెళ్లగించి తెచ్చాడు. సంజీవి పర్వతం నేలపై పెట్టడానికి సరిపోదు. అంత పెద్ద పర్వతం. హనుమంతుడు తన అరచేతితో పర్వతం పట్టుకున్నాడు. సుషేనుడు పర్వతం ఎక్కి సంజీవి మూలికలు తీసుకుని లక్ష్మణునికి వైద్యం చేశాడు. కొద్దిసేపటికి లక్ష్మణుడు కళ్ళు తెరిచాడు. వానర సైన్యం కేరింతలు కొడుతూ ఆనందించారు. శ్రీరాముడు సంతోషించాడు. హనుమంతుడు సంజీవి పర్వతాన్ని తిరిగి తీసుకువెళ్ళి యథాస్థానంలో ఉంచి తిరిగొచ్చాడు. ఇదంతా తెల్లవారక ముందే జరిగింది. కొంతసేపటికి తెల్లవారింది. యుద్ధబేరీ మ్రోగింది. ఇంద్రజిత్తు సైన్యంతో రణరంగంలో కాలు పెట్టాడు. ధనుర్బాణాలు చేతబట్టిన లక్ష్మణుడు యుద్ధభూమిలో ప్రత్యక్షం అయ్యేటప్పటికీ ఇంద్రజిత్తు ఆశ్చర్యపోయాడు. లక్ష్మణుని చూచిన ఇంద్రజిత్తు ముఖం ఎర్రగా కందిపోయింది. ఏది ఏమైనా ఈరోజు లక్ష్మణుని వధించి వెనుదిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఇంద్రజిత్తు లక్ష్మణుల యుద్ధం భయంకరంగా సాగుతుంది. ఇంద్రజిత్తు ఎన్నో అస్త్రాలు ప్రయోగించాడు. లక్ష్మణుడు వాటిని ఛేదిస్తున్నాడు. చివరిగా లక్ష్మణుడు దివ్యాస్త్రం ప్రయోగించాడు. ఇంద్రజిత్తు శిరస్సు తెగి నేలపై పడింది. రాక్షసులు బీతిల్లి యుద్ధభూమి నుండి వెనుదిరిగిపోయారు. వానర సైన్యం కేరింతలు కొడుతూ సంబరపడిపోయారు. ధూమ్రాక్షుడు. ఇంద్రజిత్తు వానరుల హర్షధ్వానాలు విన్న రావణుడు, ఏమిటి రామలక్ష్మణులు నేలకూలారా ఏమిటి? ఆ కోలాహలం చూస్తుంటే అక్కడ ఏదో విశేషం జరిగి ఉండాలి. మీరు వెళ్ళి చూసిరండి అని అనుచరులను పంపాడు. వారు తిరిగి వచ్చి విషయం తెల్పగా రావణుడు క్షణం నిర్ఘాంతపోయాడు. ధూమ్రాక్ష, ఇంద్రజిత్తు బాణాలు కూడా వ్యర్థమయ్యాయంటే నాకు సంశయం కలుగుతున్నది. నువ్వు వెళ్ళి ఆ రామలక్ష్మణులను వానరసేనను హతమార్చిరా అన్నాడు రావణుడు. ధూమ్రాక్షుడు రావణుని పాదాలకు నమస్కరించి సైన్యాన్ని సమకూర్చుకొని సమరానికి బయలుదేరాడు. నగరమ పశ్చిమ ద్వారాలను దాటింది రథం. అపశకున పరంపరలు ఎదురైనా లక్ష్య పెట్టలేదు. శూల, ముద్గర, ఖడ్గ గదాపానాలైన రాక్షస సేనలను వానరులు శిలలతో ఎదుర్కొన్నారు. వానరుల దాటికి ఆగలేక రాక్షస సేన ధూమ్రాక్షుని వెనక నడిచింది. కోపాద్రిక్తుడైన ధూమ్రాక్షుడు నిశిత బాణాలను వదిలాడు. ఆ బాణదాటికి నిలవలేక వానరులు హనుమంతుని చాటుకు చేరారు. హనుమంతుడు వారికి ధైర్యం కలిగించి శిలాఖండాలు అందుకుని విసరగా ధూమ్రాక్షుడు గదాదండంతో రథం దిగాడు. ధూమ్రాక్షుని గదాదండం తలపై పడిన చిక్కు చెదరక దగ్గర ఉన్న గిరిశిఖరం అందుకుని ధూమ్రాక్షుని శిరస్సుపై విసిరాడు ఆంజనేయుడు. ధూమ్రాక్షుడు తలగ పగిలి చచ్చాడు. రాక్షస సేన పలాయనం చిత్తగించారు. వానరులు జయ జయధ్వానాలు చేశారు. ధూమ్రాక్షుని మరణవార్త విన్న రావణుడు వజ్రద్రంష్టుణ్ణి పంపాడు. ఉభయసేనలు భీకరంగా మళ్లీ యుద్ధం సాగించాయి. రణరంగం రక్తమాంస ఖండాలతో నిండి కాకులు గ్రద్దలు విందు చేసుకుంటున్నాయి. వానరులు పరమ సంతోషంతో శత్రు సంహారం చేస్తుంటే వజ్రదంష్టుడు తన బాణ పరంపరలో వారిని చిందరవదర చేస్తున్నాడు. అది గమనించిన అంగదుడు వాని బాణఘాతాలను లెక్క చేయక బండరాళ్లను విసిరాడు. వాడు రథం దిగి ప్రాణరక్షణ కొరకు పారిపోయాడు. అకంపనుడు. తరువాత రావణుడు అకంపనుని యుద్ధానికి పంపాడు. అకంపనుడు సేనతో యుద్ధభూమికి వచ్చాడు.
అటూ ఇటూ వేలాది సైనికులు నేలకూలి ఉన్నారు. అకంపనుడు అమితోత్సాహంతో అట్టహాసం చేస్తూ వానర వీరుల మీదకు పరుగెడుతుంటే నలకుముద, మైంద, దివిదులు కూడా వాని ధాటికి ఆగలేక కలవరపడ్డారు. అది గమనించిన హనుమంతుడు చేతికందిన రాళ్లను అకంపనుని మీదకి విసురుతున్నాడు. చతురంగ బలాలు హనుమంతునికి ఎదురు రాగా చేతికందిన శత్రు సైనికులను విసిరివేస్తూ అశ్వంతో అశ్వబలాన్ని, ఏనుగులతో గజబలాన్ని చూర్ణం చేస్తున్నాడు. క్షణకాల వ్యవధిలో అకంపనుడు ఏకాకిగా మిగిలాడు. ప్రక్కనే ఉన్న సాలవృక్షం పెకిలించి హనుమంతుడు అకంపనుడి మీదకు విసరగా వాడు నేలకూలాడు. వానర వీరులలో ఉత్సాహం రెండింతలయింది. జై వీరాంజనేయ అని వానర వీరులు నినాదాలు చేశారు. ప్రహస్తుడు తర్వాత ప్రహస్తుణ్ణి యుద్ధానికి పంపుటకు నిర్ణయించుకున్నాడు రావణుడు. సేనలు సన్నద్ధమవుతున్నాయి. ప్రహస్తుడు తన భవనం చేరి అగ్నిపూజ చేసి విప్రులకు నమస్కరించి ఆశీర్వాదాలు పొంది కవచధారి అయి రాజసభకు వచ్చాడు. రావణుడు సంతోషంతో సాగనంపాడు. ధ్వజశోభితమైన రథం ఆయుధాలతో సిద్ధంగా ఉంది. అధిరోహించాడు. వీరులు సింహనాదాలు చేస్తున్నారు. రథం ద్వారం దాటింది. వాని వెంట నరాంతకుడు, కుంభహస్తుడు, మహానాదుడు, సమ్మున్నతుడు అందరూ కలిసి ముందుకు సాగి యుద్ధభూమిని చేరారు. వారిని చూసిన రాముడు, విభీషణ, నగర పురద్వారం నుండి వస్తున్న ఆ మహాయోధుడెవరు? సేనాసాగరంతో వచ్చే వాని బలపరాక్రమాలేమిటి అన్నాడు. రామచంద్ర, ఈయన సర్వసేనాని ప్రహస్తుడు. లంకానగరంలోని 3 వంతుల సేన ఆయన వెంటే ఉన్నది. బలానికి తోడు అస్త్ర శస్త్ర కోవిదుడు. మా అన్నగారి ఆశలకు మూలస్తంభాలైన నలుగురిలో ఈయన ఒకరు అని విభీషణుడు అంటుండగానే వానర రాక్షస సేనల మధ్య పోరు ప్రారంభమైంది. అటు ప్రహస్తుడు, ఇటు నీలుడు తమ సేనలకు ఉత్సాహం కల్పిస్తున్నారు. యుద్ధం భీకరంగా జరుగుతుంది. విరిగిన చేతులు, తెగిన కాళ్ళు, ఊడిపడ్డ శిరస్సులు, మొండెములు, మృత్యుదేవత విలయతాండవం చేస్తున్నది. ద్వివిధుడు నరాంతకునితో, తారుడు కుంభహస్తునితో, దుర్ముఖుడు సమ్మునితునితో, జాంబవంతుడు వహనాదునితో తలపడుతున్నారు. రాక్షస యోధులు వీరి చేతులలో హతులైన వార్త విన్న ప్రహస్తుడు తీవ్ర క్రోధంతో, వీరావేశంతో ముందు కురికాడు. అంతలో నీలుడు గగనవీధికి లేచి కాలమేఘంలా తన మీద పడుతుంటే ప్రహస్తుడు తన బాణాల వాయువుతో తరిమికొట్టగా వానరసేనాని ప్రహస్తుని చికాకుపరుస్తున్నాడు. ప్రహస్తుని చేతిలోని విల్లు విరిచాడు నీలుడు. ఆ సేనాని గద చేతపట్టి రథం దిగాడు. ఇద్దరికి ద్వంద్వయుద్ధం ఆరంభమైంది. ప్రహస్తుడు విడిచిన గద నీలుని నుదుట రక్తం చిందింపజేసింది. ప్రహస్తుని శిరస్సుపై గదతో నీలుడు మోదగా వాడు మొదలు నరికిన చెట్టులా నేలకూలాడు. వానరులు సింహనాదాలు చేశారు. రాక్షసులు ఆర్తనాదాలు చేస్తూ వెనుదిరిగి వెళ్ళిపోయారు. రాముడు కుంభకర్ణుణ్ణి వధించుట. శాంభవి విద్యలతో యుద్ధం చేయగల బల పరాక్రమవంతుడైన ఇంద్రజిత్తు మరణం రావణుణ్ణి కృంగదీసింది. దానికి మించి రామునిపై ప్రతీకార వాంఛ పెరిగింది. తన సోదరుడు కుంభకర్ణునికి కబురు చేశాడు. రాక్షసులు కుంభకర్ణుని మందిరానికి వెళ్ళారు. కుంభకర్ణుడు గాఢ నిద్రలో ఉన్నాడు. అతనిని లేపడం రాక్షసుల వశం కావడం లేదు. శూలాలతో పొడిపించారు. భయంకరమైన శబ్దాలు చేయించారు. కర్ణబేరి పగిలేలా చెవుల్లో బాకాలు ఊదారు. ఏనుగులచే గీంకారాలు చేయించారు. అయినా కుంభకర్ణుడు ఉలకలేదు, పలకలేదు. కుంభకర్ణుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు రాక్షసులు ఈగల్లా ఎగిరిపడుతున్నారు. బంగారపు పళ్ళాలతో జంతుమాంసాలు, రుజులూరే పిండి వంటలు, పదార్థాలు తెచ్చారు. పదార్థాల సువాసనలకు కుంభకర్ణుడికి మెలకువ వచ్చింది. లేచి లేవగానే పదార్థాలన్నీ ఆరగించేశాడు. కడవల కొద్దీ నీరు త్రాగేశాడు. రాక్షస యోధులు రావణుని ఆజ్ఞను విన్నవించారు. వెంటనే కుంభకర్ణుడు రావణుని మందిరానికి బయలుదేరాడు. రావణుని ఆజ్ఞానుసారం కుంభకర్ణుడు యుద్ధరంగానికి బయలుదేరాడు. కుంభకర్ణుని శరీరం చూసి వానరులు భయభ్రాంతులైపోతున్నారు. విభీషణుడి ద్వారా కుంభకర్ణుడు రావణుని సోదరుడని తెలుసుకున్నారు. కుంభకర్ణుడితో యుద్ధం చేయడానికి రాముడు ముందుకు వచ్చాడు.
1000 ఏనుగుల బలం కలిగిన మహాకాయుడు కుంభకర్ణుడు. అతని కాళ్ళ క్రింద పడి వానరులు చీమల్లా మరణిస్తున్నారు. యుద్ధభూమిలో కుంభకర్ణుడు కదులుతుంటే మహాపర్వతం కదులుతున్నట్లుంది. వేలాది వానరులు కుంభకర్ణుడి కాలి క్రింద పడి మరణించారు. వానర వీరులు కుంభకర్ణుని విజృంభణకు బెంబేలు పడిపోతున్నారు. వారిలో నిరుత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. వానరసేన నిరుత్సాహపడకముందే కుంభకర్ణుణ్ణి వధించాలని వెంటనే రాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగానికి కుంభకర్ణుడు ఒక పర్వతం కూలినట్లుగా నేలపై కూలాడు. అతని క్రిందపడి మరికొంతమంది రాక్షసులు మరణించారు. వానర సైన్యం శ్రీరామచంద్రమూర్తికి జై అనే నినాదాలు చేశారు. జై జై అనే ధ్వనులు మిన్నుముట్టాయి.